A to Z vocabulary lesson 21. 91 to 100 words that begin with D. Deficit ante the amount by sum of money is too small. డబ్బు కొరత. The company has run up a deficit of 30,000 lakhs. కంపెనీకి 30,000 లక్షల డబ్బు తక్కువగా ఉంది. The government decided to raise taxes to decrease the budget deficit. బడ్జెట్ లోటును తగ్గించడానికి ప్రభుత్వం పన్నులు పెంచాలని నిశ్చయించింది. గవర్నమెంట్ షుడ్ స్టాప్ అన్నెసరీ సెలబ్రేషన్స్ లైక్ బతుకమ్మ టు డిక్రీజ్ ద డెఫిసిట్. డబ్బు లోటు తగ్గడానికి ప్రభుత్వం బతుకమ్మ వంటి అనవసర వేడుకలను ఆపాలి. Unless the government raises taxes or lowers spending, the deficit will continue to rise. ప్రభుత్వం పన్నులు పెంచడం లేదా ఖర్చు తగ్గించడం చేస్తే తప్ప లోటు పెరుగుతూనే ఉంటుంది. డెలివర్. Bring and hand over a letter, parcel or goods to the correct person or address. వస్తువును అందజేయుట. To give birth, ప్రసవించుట. The company delivers a product within 48 hours. కంపెనీ 48 గంటలలో వస్తువును అందజేస్తుంది. She delivered a baby through surrogacy method. సరోగసీ పద్ధతి ద్వారా ఆమె ఒక బిడ్డను ప్రసవించింది. హీ డెలివర్డ్ ఎ స్పీచ్ ఆన్ రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే రోజున ఆయన ప్రసంగించారు. టామ్ ఆస్ మేరీ టు డెలివర్ ఎ మెసేజ్ టు జాన్. టామ్ మేరీని జాన్కు సందేశం పంపమని కోరాడు. హీ డెలివర్స్ న్యూస్ పేపర్స్. అతను వార్తాపత్రికలను అందజేస్తాడు. Dabble. Immerse one's hands or feet partially in water and move them around gently. Take part in an activity in a casual or superficial way. ఫస్ట్ మీనింగ్ నీటిలో ఆడుట, సెకండ్ మీనింగ్ జోక్యం కలుగజేసుకొనుట. చిల్డ్రన్ లైక్ టు డాబుల్ ఇన్ వాటర్. పిల్లలు నీటిలో ఆడడానికి ఇష్టపడతారు. నెవర్ డాబుల్ విత్ థింగ్స్ ఆఫ్ విచ్ యూ హ్యావ్ నాట్ నాలెడ్జ్. మీకు తెలియని విషయాలతో ఎప్పుడు చేపెట్టకండి. అంటే మీకు తెలియని విషయాలతో ఎప్పుడు జోక్యం కలుగ చేసుకోకండి అని అర్థం వస్తుంది. ఏదన్నా తెలియని వస్తువులతో కూడా ఏది ముట్టుకోకండి అని కూడా అర్థం వస్తుంది. సైంటిస్ట్స్ నెవర్ డాబుల్ ఇన్ ఎనీథింగ్. దే ఆల్వేస్ మేక్ ఎ వెరీ కేర్ఫుల్ స్టడీ ఆఫ్ ద సబ్జెక్ట్. శాస్త్రవేత్తలు ఎప్పుడు దేనిని కలుగజేసుకోరు. వారు ఎప్పుడు చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ డాబ్లింగ్ ఇన్ పాలిటిక్స్ దే వుడ్ డూ బెటర్ టు లుక్ ఆఫ్టర్ ద నేషన్స్ నీడ్స్. రాజకీయాల్లో జోక్యం కలుగజేసుకునే బదులు వారు దేశ అవసరాలను చూసుకోవడం మంచిది. డైవర్సిటీ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఓర్ థింగ్స్. వైవిధ్యం, నానావిధం. India is a country of unity in diversity because it is a home to many people with different religions, castes, cultures and traditions. భారతదేశం వైవిధ్యంలో ఐక్యత కలిగిన దేశం ఎందుకంటే ఇది వివిధ మతాలు, కులాలు, సంస్కృతులు మరియు సంప్రదాయాలు కలిగిన చాలామందికి నివాసం. The diversity of soil and climate leads to a great diversity in the అగ్రికల్చరల్ ప్రొడ్యూస్. నేల మరియు వాతావరణం యొక్క వైవిధ్యం వ్యవసాయ ఉత్పత్తులలో గొప్ప వైవిధ్యానికి దారితీస్తుంది. ఇన్ అమెరికా డైవర్సిటీ ఆఫ్ పీపుల్ మైగ్రేట్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. అమెరికాలో వైవిధ్య ప్రజలు వివిధ దేశాల నుండి వలస వస్తారు. ద ఆర్గనైజేషన్ ప్రమోట్స్ రేషియల్ టాలరెన్స్ అండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. సంస్థ జాతి సహనం మరియు వైవిధ్యంలో ఐక్యతను ప్రోత్సహిస్తుంది. డిఫమేషన్.
The act of harming someone's reputation by saying or writing bad things about them. అపఖ్యాతి కలుగజేయుట, పరువు నష్టం. He defamed her several times but she didn't say anything. అతను చాలాసార్లు ఆమె పరువు తీశాడు కానీ ఆమె ఏమీ అనలేదు. She defamed him by blaming in theft case. దొంగతనం కేసులో నింద వేయడం ద్వారా ఆమె అతని పరువు తీసింది. He was arrested on defamation case. పరువు నష్టం కేసులో అతన్ని అరెస్టు చేశారు. Politicians defame each other before elections. ఎన్నికలకు ముందు రాజకీయ నాయకులు ఒకరినొకరు పరువు పోయేలా మాట్లాడతారు. Deteriorate. Become progressively worse. క్షీణించుట. His health is deteriorating day by day. అతని ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తూ ఉంది. Her physical and mental condition will deteriorate. ఆమె శారీరక మానసిక స్థితి క్షీణిస్తుంది. If food is kept for too long, its taste will deteriorate. ఆహారాన్ని ఎక్కువసేపు ఉంచితే దాని రుచి క్షీణిస్తుంది. His mother-in-law's hearing began to deteriorate. అతని అత్తగారి వినికిడి క్షీణించడం ప్రారంభమైంది. Distress. Extreme anxiety, sorrow or pain. బాధపడుట. He is in distress for money. అతను డబ్బు లేదని బాధలో ఉన్నాడు. Jane's behavior caused his parents great distress. జేన్ యొక్క ప్రవర్తన అతని తల్లిదండ్రులకు చాలా బాధ కలిగించింది. మేరీ వాజ్ అబ్వియస్లీ ఇన్ డిస్ట్రెస్ ఆఫ్టర్ షీ లాస్ట్ ద జాబ్. ఉద్యోగం కోల్పోయిన తర్వాత మేరీ చాలా బాధలో ఉంది. హీ ఈజ్ డిస్ట్రెస్ బికాస్ హీ లాస్ట్ హిజ్ వైఫ్. అతని భార్యను కోల్పోయినందుకు చాలా బాధపడుతూ ఉన్నాడు. షీ ఈజ్ డిస్ట్రెస్ ఆఫ్టర్ లూజింగ్ అ ప్రాపర్టీ. ఆస్తి కోల్పోయినందుకు ఆమె చాలా బాధపడుతూ ఉంది. డిస్పోజబుల్. టు బి థ్రోన్ అవే ఆఫ్టర్ యూజ్. ఒకసారి ఉపయోగించి పారవేయనది. వి యూజ్ డిస్పోజబుల్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ ఇన్ ట్రావెలింగ్. మేము ప్రయాణంలో డిస్పోజబుల్ ప్లేట్లు గ్లాసులు ఉపయోగిస్తాము. ఇక డిస్పోజబుల్ అంటే తెలుగులో పునర్వినియోగపరచలేనిది. బట్ వీ డోంట్ యూజ్ దిస్ తెలుగు వర్డ్. ఆల్వేస్ వీ యూజ్ డిస్పోజబుల్. ఇంగ్లీష్ వర్డ్ ఓన్లీ వీ యూజ్. డిస్పోజబుల్ సిరంజెస్ వర్ నాట్ ఇన్ యూజ్ ఇన్ ద ఓల్డెన్ డేస్. పాత రోజుల్లో డిస్పోజల్ సిరంజులు వాడుకలో లేవు. దే టుక్ ఎవ్రీథింగ్ డిస్పోజబుల్ టు ద పిక్నిక్. టవల్స్, బెడ్షీట్స్, పెన్స్, కోమ్స్, మిర్రర్స్ ఎట్సెట్రా. వాళ్ళు పిక్నిక్కు పునర్వినియోగపరచలేని ప్రతిదీ తీసుకెళ్లారు. తువాళ్ళు, బెడ్షీట్లు, పెన్నులు, దువ్వెనలు, అద్దాలు మొదలైనవి. సమ్ పీపుల్ ట్రీట్ అదర్స్ యాజ్ డిస్పోజబుల్ థింగ్స్. దే ఫర్గెట్ ఆఫ్టర్ దెర్ నీడ్ ఈస్ ఫుల్ఫిల్డ్. కొంతమంది ఇతరులను వాడి పడేసే వస్తువులుగా భావిస్తారు. అవసరం తీరిపోగానే మర్చిపోతారు. డిస్గస్ట్. ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ డిస్లైక్. అయిష్టము, అసహ్యము. షీ నోడెడ్ హర్ హెడ్ విత్ డిస్గస్ట్. ఆమె అయిష్టంగా తలను అడ్డంగా ఊపింది. హీ వాక్డ్ అవే ఇన్ డిస్గస్ట్. అతను అయిష్టంగా బయటకు నడిచాడు. రవి డిడ్ంట్ ట్రై టు హైడ్ హిస్ డిస్గస్ట్. రవి తన అయిష్టతను దాచడానికి ప్రయత్నించలేదు. షీ హస్ గోన్ విత్ హిమ్ విత్ డిస్గస్ట్. ఆమె అతనితో అయిష్టంగానే వెళ్ళింది. డిటాక్స్. రిమూవ్ టాక్సిన్స్. టాక్సిన్స్ అంటే పాయిజనస్ థింగ్స్. రిమూవ్ టాక్సిన్స్ ఫ్రమ్ ద బాడీ. టు స్టాప్ టేకింగ్ అన్హెల్తీ ఫుడ్ ఇన్ టు అవర్ బాడీ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ హెల్త్. విష పదార్థాలను తొలగించుట. హాని కలిగించే వాటిని శరీరం నుండి తొలగించుట.
హనీ కెన్ హెల్ప్ టు డిటాక్స్ ద బాడీ. శరీరాన్ని నిర్వశీకరణ చేయడానికి తేనె సహాయపడుతుంది. షీ వెంట్ ఆన్ ఎ 24-hour డిటాక్స్, ఈటింగ్ నథింగ్ బట్ టేకింగ్ లాట్ ఆఫ్ వాటర్. ఆమె 24 గంటలు ఏమీ తినకుండా కేవలం నీళ్లు మాత్రం తాగుతూ నిర్విషీకరణ చేసింది. డాక్టర్స్ హ్యాడ్ టు డిటాక్స్ ద బాడీ వెన్ షీ కన్స్యూమ్డ్ పాయిజన్. ఆమె విషం తీసుకున్నప్పుడు వైద్యులు శరీరాన్ని నిర్విషీకరణ చేయాల్సి వచ్చింది. డిటాక్సేషన్ షుడ్ బి డన్ నాట్ ఓన్లీ టు అవర్ డైజెస్టివ్ సిస్టమ్ బట్ ఆల్సో టు అవర్ బ్రెయిన్. నిర్విషీకరణ మన జీర్ణ వ్యవస్థకు మాత్రమే కాకుండా మన మెదడుకు కూడా చేయాలి. ఇక డిటాక్స్ అంటే నిర్వశీకరణ. నిర్వశీకరణ అనేది లిటిల్ బిట్ డిఫికల్ట్ టు ప్రొనౌన్స్. Some words are easy to pronounce in English than in Telugu. Thanks for watching. Please subscribe and like.